హాయ్ బిగోస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ నేను ఒక సాడ్ థింగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా రిలేటెడ్ టు మన హెల్త్ టిప్స్ అనమాట. సో ఏంటి అంటే, నేను మొన్న ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే రీల్స్లో నాకు ఒక ఇన్సిడెంట్ కనిపించింది. సో ఆవిడ ఏం చేసింది అంటే, వాళ్ళు ఖమ్మంలో ఉంటారంట. సో ఖమ్మంలో వాళ్ళు పాలు ఒక దగ్గర తీసుకుంటారంట. బర్రెల నుంచి డైరెక్ట్గా వాళ్ళ కళ్ళ ముందే తీసి ఒక బిందెలో కలిపి ఇస్తారని చెప్పింది. సో ఆ బిందెలో ఏముండేది మాత్రం తెలియదు మనకి. అందులో అప్పటిదాకా ఏదైనా కాంపోనెంట్ ఉందా లేదా అన్నది మనకు లాస్ట్లో రివీల్ అవుతుంది అనేది నేను అర్థం చేసుకున్నాను. సో బిందెలో కలిపి డైరెక్ట్గా వాళ్ళకి పాలు ఇచ్చేవాళ్ళంట. సో వాళ్ళ ఇంట్లో 2 years కిడ్ ఉన్నాడంట, బాబు ఉన్నాడంట. ఆ పాలు బాబుకి పోస్తుండేనంట. అయితే ఆమె ఏం చేసింది, పన్నీర్ చేద్దామని ఒకరోజు పాలల్లో మనం ఏం చేస్తాం, యూజువల్గా నిమ్మకాయ రసం కానీ లేదంటే వెనిగర్ కానీ యాడ్ చేస్తాం. ఆమె 3 నిమ్మకాయలు వేసినా కూడా ఆ పాలు విరగలేదంట. 3 నిమ్మకాయలతో పాటు 3 వెనిగర్ ఫుల్ స్పూన్స్ వేసిందంట. సో 3 వేసినా కూడా విరగలేదు. అసలు ఏంటి పాలు ఎందుకు విరగట్లేదు అని చెప్పి వాళ్ళని వెళ్ళి అడిగితే, మట్టి మీద ప్రమాణం చేస్తాం, దాని మీద ప్రమాణం చేస్తాం, దీని మీద ప్రమాణం చేస్తాం, మాకు తెలియదండి అని చెప్పారంట. అయితే వాళ్ళు ఏం చేశారు అంటే, ఫుడ్ సేఫ్టీలోకి వెళ్ళి వాళ్ళు ఆ శాంపిల్ ఇచ్చేసి వచ్చారు, మిల్క్ శాంపిల్ ఇచ్చేసి వచ్చారు. రిజల్ట్స్ ఇంకా ఏం రాలేదంట. సో రిజల్ట్స్ కోసం చూస్తున్నాం మేము. సో పాలు అనేవి ఫుల్లీ కల్తీ అండి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ దెమ్, సో మన ఇళ్ళలో మనం కూడా మోస్ట్లీ పాలు, చాయ్, టీ, కాఫీ, ఏదో ఒకటి మిల్క్ తోటి చేసుకునే కాంపోనెంట్స్ చాలా ఉంటాయి రెగ్యులర్లీ. సో మనం మిల్క్ని కంటిన్యూస్గా తీసుకుంటున్నప్పుడు, డిమాండ్ పెరుగుతున్నప్పుడు ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉండాలి కదండి. సో ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడే ఇలాంటి కథలన్నీ పడుతుంటారు జనాలు. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, మిల్క్లో ఉన్న కల్తీ. దాంట్లో చాలా కాంపోనెంట్స్ యాడ్ చేస్తున్నారు, చెప్పలేనన్ని కాంపోనెంట్స్ యాడ్ చేస్తున్నారు, కెమికల్స్ యాడ్ చేస్తున్నారు. నేను ఇది తెలుసుకునే క్రమంలో నాకు సింథటిక్ మిల్క్ అని కూడా కొన్ని కనిపించాయి. సో వాళ్ళు అందులో ఏ కాంపోనెంట్స్ యాడ్ చేస్తున్నారు, సింథటిక్ మిల్క్ ఏంటి, సో ఇలా డీటెయిల్గా తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది కొన్ని వీడియోస్ చేయడానికి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, సో ఆ ఇన్సిడెంట్ అలా జరిగింది కదా. సో నేనేం చేశాను అంటే, మిల్క్లో మనకి ఇంప్యూర్ మిల్క్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము అని చెప్పేసి టాపిక్ కోసం చూశాను నేను. సో నాకేం తెలిసింది అంటే, దాంట్లో ఏం కలుపుతారో ఫస్ట్ నేను చెప్తానండి. డిటర్జెంట్ కలుపుతున్నారు. సో డిటర్జెంట్ కలుపుతారు, ఇంకా స్టార్చ్. మనకి ఏంటంటే అన్నం మిగిలిపోయింది అంటే, అన్నం మనము గంజి వంపిన తర్వాత గంజి కొంచెం సేపు పక్కకు పెడితే కింద వైట్గా పౌడర్ ఫామ్ అవుతుంది కదా, ఆ పౌడరే స్టార్చ్. దాన్ని కలుపుతున్నారు. దాన్ని ఎందుకు కలుపుతున్నారు అయ్యా అంటే, థిక్నెస్ కోసం కలుపుతున్నారు. అండ్ మనకి సర్ఫ్ వాటర్ కలుపుతున్నారని చెప్పాను కదా. ఆ సర్ఫ్ వాటర్ ఎందుకు కలుపుతారంటే, మనకి పాలు ఫ్యాటీగా ఉన్నట్టు తెలియడానికి, అంటే పాలు చిక్కగా దాంట్లో ఫ్యాట్స్ ఉన్నాయి అని అర్థం అవ్వడం కోసం అలా కలుపుతారంట. ఇవే కాకుండా పాలు ఎక్కువ రోజులు ఉండడానికి దాంట్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తున్నారు. సోడియం హైపోక్లోరైడ్ అండ్ ఫార్మిలిన్. ఈ 2 కెమికల్స్ చాలా డేంజర్ మన బాడీకి. సో మనం సోడియం హైపోక్లోరైడ్ ఎందులో యూజ్ చేస్తాం తెలుసా మీకు? శానిటైజర్లో యూజ్ చేస్తాం. సో సోడియం హైపోక్లోరైడ్ శానిటైజర్ తాగి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలాంటి దాన్ని పాలలో కలుపుతున్నారు, దాని షెల్ఫ్ లైఫ్ పెంచడానికి. ఫార్మలిన్, అది కూడా కెమికలే. దాన్ని మనం తీసుకున్నట్లయితే చాలా రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఇలాంటి కెమికల్స్ అన్నిటినీ కూడా దాంట్లో యాడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మిల్క్ పౌడర్. మనకు మిల్క్ పౌడర్ దొరకదా అండి కొనుక్కోలేకనా? కాదు కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మిల్క్ పౌడర్లో సింప్లీ వాటర్ యాడ్ చేసి కొంచెం థిక్నెస్ కోసం కార్న్ స్టార్చ్ యాడ్ చేసేసి దాన్ని ఇస్తున్నారు. అలా చేయడం వల్ల దాని నుంచి మనకి ఏం రాదండి. దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ఏమి ఉండవు. ఉంటే కాల్షియం ఒకటి ఉండొచ్చేమో, షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి కేసులో మనము నిజంగా ఇలాంటి సొసైటీలో బతుకుతున్నాం మనం. ఇన్ని కల్తీలు అంటే, ఇంక పాలు ఒక్కటే కాదండి, మిరియాల్లో ఏమో బొప్పడి గింజలు ఉంటాయి కదా, ఎండబెట్టి వాటిని యాడ్ చేసి ఇస్తున్నారు. జీలకర్రలో సోంపు యాడ్ చేసి ఇస్తున్నారు. సో ఇలా విచిత్రంగా చేసేస్తున్నారు. ఉప్పులో అయితే ఇసుక కలుపుతున్నారు. ఇంకా వైట్ స్టోన్ ఉంటుంది కదా, వైట్ మార్బుల్, ఆ మార్బుల్ పొడి కూడా దాంట్లో యాడ్ చేస్తున్నారు. మీరు గమనించినారో లేదో, ఉప్పుని మనము ఒక స్పూన్ వేస్తే మనకి కొన్నిసార్లు, మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను నేను. మేము సాల్ట్ తీసుకొచ్చామనుకోండి, సాల్ట్ తీసుకొచ్చి దాన్ని నార్మల్గా యూజువలీ ఒక స్పూన్ అలా వేసామనుకోండి, స్పూన్కి సరిపోతుంది. లైక్ ఆ టేస్ట్ అనేది కర్రీకి బ్యాలెన్స్ అవుతుంది. అలాంటిది మేము 2-3 స్పూన్స్ వేసినా కూడా టేస్ట్ బ్యాలెన్స్ అవ్వని డేస్ కూడా ఉన్నాయి. అసలు
లిటరలీ షివర్ అవుతాం మేము. ఎందుకు ఇంత కలిపి అందులో ఏం యాడ్ చేశారో ఎవరికి తెలియదు, టేస్ట్ ఎందుకు రావట్లేదు తెలియదు, అసలు నిజంగా అది ఉప్పు, దాన్ని తింటే ఉప్పుగానే ఉంటుంది కానీ కర్రీలో వేస్తే మాత్రం అది సాల్టీగా అనిపించదు, అదే అర్థం కాని పరిస్థితి. సో ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. మేము మా ఇంట్లో పర్సనల్లీ చూసింది మాత్రం ఈ సాల్ట్ అండి. సాల్ట్ని కూడా కల్తీ చేసి పడేశారు. అండ్ ఇంకా ఈ హిమాలయ పింక్ సాల్ట్ అని చెప్పేసి, రాక్ సాల్ట్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి, వీటిల్లో కూడా కల్తీలు వచ్చేసాయి. సో జాగ్రత్తగా మనం కొనుక్కునే థింగ్స్ని చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలి. నేను చూసిన వీడియోలో అయితే నా పిల్లలకి నేను రోజు విషం ఇస్తున్నానండి నా చేతులతో, అందులో ఏముందో తెలియదు, మా పిల్లలు ఏమైపోతారో తెలియదు అని బాధపడుతుంది. మన చేతులతో బ్యాడ్ క్వాలిటీ ఉన్న పాలు కొనుక్కొని వెళ్ళి ఇవ్వడం చాలా తప్పు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మిల్క్ ప్యాకెట్ మీద ఎక్స్పైరీ ఉంటుంది. సో ఆ ఎక్స్పైరీ డేట్ ఒక 2 డేస్కో 3 డేస్కో ఉంటుంది. విత్ ఇన్ ఎక్స్పైరీ డేట్ ఓన్లీ, అంటే ఒక 2 డేస్ దానికి ఇంకా షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. కానీ ఆ షెల్ఫ్ లైఫ్ లోపలే మనం దాన్ని కాగబెట్టి పక్కన పెట్టి మిల్క్ నుంచి టీ చేద్దామని చూసేలోపు విరిగిపోయి ఉంటుంది. అసలు ఇదేంటో కూడా అర్థం కావట్లేదు. ఇంకా పాలలో వాటర్ యాడ్ చేస్తారు. మీరు 1 లీటర్ పాలు తీసుకుంటే దాంట్లో 5 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నారు. అసలు వాటర్ యాడ్ చేసి దాన్ని మొత్తం కల్తీ చేసి పడేస్తున్నారు. ప్యూర్ మిల్క్ ఎక్కడ దొరకట్లేదండి మనకి. ఇందులో కూడా యాడ్ చేసే వాటర్ ఎలాంటివో కూడా తెలియట్లేదు, ఆ వాటర్లో ఏవి ఇంప్యూరిటీస్ ఉన్నాయో కూడా తెలియట్లేదు. సో ఇలా మనకు దొరికేవన్నీ కూడా కంప్లీట్లీ ఇంప్యూర్గానే దొరుకుతున్నాయి. మనం బయట కొన్నవన్నీ కూడా ఇంప్యూర్గానే దొరుకుతున్నాయి. అసలు మనం ఈ కల్తీ నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా అర్థం కావట్లేదు. సో వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను చెప్తాను. మిల్క్లో వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు సర్ఫ్ పౌడరే యాడ్ చేశారనుకోండి, మీరు పాలని షేక్ చేసినప్పుడు నార్మల్లీ నురగొస్తుంది, సమ్ ఎక్స్టెంట్ వరకు వస్తుంది. మీకు ఇంత ఎక్స్టెంట్ తేడా తెలుస్తుంది. మీకు నార్మల్ మిల్క్ నురగకి దానికున్న నురగకి తేడా తెలుస్తుంది. ఎక్కువ నురగ వస్తుంది అనుకోండి, దాంట్లో సర్ఫ్ పౌడర్ యాడ్ చేసినారో అర్థం చేసుకోండి. అండ్ కార్న్ స్టార్చ్ యాడ్ చేసినారనుకోండి, ఒక 2 డ్రాప్స్ అయోడిన్ అలా వేసారనుకోండి, ఆ పాలు బ్లూయిష్ బ్లాక్ కలర్లో టర్న్ అవుతాయి. ఎందుకంటే దాంట్లో స్టార్చ్ ఉంది కాబట్టి. ఇది ఒక కెమికల్ రియాక్షన్. సో అలా పాల నుంచి కల్తీ తెలుసుకోవచ్చు. అండ్ మీరు ఒక స్లైడ్గా ఉన్న ఏరియా మీద మిల్క్ 2 డ్రాప్స్ అలా వేసి చూడండి. ప్యూర్ మిల్క్ కొంచెం స్లోగా వెళ్తుంది. అండ్ మీరు ఒకవేళ కల్తీ యాడ్ చేసిన స్టార్చ్ యాడ్ చేసిన మిల్క్ అయిందనుకోండి, లేదంటే సర్ఫ్ పౌడర్ యాడ్ చేసిన అనుకోండి, ఫాస్ట్గా కిందికి డ్రాప్ అయిపోతుంది. ఫాస్ట్గా ఎందుకు కిందికి డ్రాప్ అయిపోతుంది అంటే దాంట్లో చిక్కదనం ఉండదు, ఒరిజినల్ ఫ్యాట్స్ ఉండవు, ఏముండవు కాబట్టి ఫాస్ట్గా డ్రాప్ అవుతుంది. అసలు మనకు దొరికే ప్యాకెట్ మిల్క్ గురించి మాట్లాడతాను నేను. ఈ ప్యాకెట్ మిల్క్లో అండి మీకు ఏవి ఉండవు, లిటరలీ ఏమి ఉండవండి, ఫ్యాట్స్ ఉండవు. దాంట్లో నుంచి ఆల్రెడీ వాళ్ళు తీసుకోవాల్సిన కాంపోనెంట్స్ అన్నీ తీసేసుకొని మనకి సేల్ చేస్తారనమాట. లైక్ జున్ను, వెన్నె, నెయ్యి అలాంటి కాంపోనెంట్స్ అన్నీ ఆ మిల్క్ నుంచి తయారు చేసుకొని లెఫ్ట్ ఓవర్ మిల్క్ని మనకి ఇస్తారు. అందుకే దాని షెల్ఫ్ లైఫ్ 2 డేస్ కంటే ఎక్కువ ఉండదు. యూజువలీ మీరు బర్రె నుంచి తీసిన పాలైతే దాని షెల్ఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీన్స్ ఒక 3-4 డేస్ అయినా ఉంటుంది. 4 డేస్, కనీసం 4 డేస్ అయినా షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అలాంటిది మీరు ఇప్పుడు ప్యాకెట్ మిల్క్ తీసుకొని దాని షెల్ఫ్ లైఫ్ 2 డేస్ కంటే ఎక్కువ ఇవ్వడవాడు. సో ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీరు మిల్క్ కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆ మిల్క్ని టెస్ట్ చేసిన తర్వాత కొనుక్కోండి. కొంచెం ట్రస్ట్ ఉన్న పీపుల్ దగ్గర తీసుకోండి. అలా అయితే మీరు మీ పిల్లలకి మంచి చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మన ఇంట్లో పిల్లల్ని మనం ఎంతవరకు అండి వాళ్ళ హెల్త్ని ఖరాబ్ చేయడం కరెక్ట్ కాదు కదండి. సో అందుకనే మనం ఏదైనా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వడం చాలా మంచిది. సో పిల్లల జనరేషన్ని మనం హెల్తీగా ఉంచడానికి ఒక వే చూపించాలి వాళ్ళకి. సో ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.